డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలో ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం నందు నూతనంగా రచించిన శ్రీ ఆది గణపతి అయినవిల్లి గణపతి స్వామివారి భక్తి గీతాలను ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ భక్తి గీతాల రచయిత బ్రహ్మశ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ, గాయకులు శ్రీకృష్ణ, సాకేత్ పాడిన భక్తి గీతాలను ఆలయం నందు ఆవిష్కరణ అనంతరం భక్తులకు వినిపించారు. అనంతరం 1000 దేవాలయాల వెలుగు కోసం భక్త చైతన్య సభ అయినవిల్లి ఆలయం నుండి ప్రారంభించారు. ఏకాదశ రుద్రక్షేత్రాలైన నేదునూరు, ముక్కామల, వక్కలంక, ఇరుసమండ, పుల్లేటుకుర్రు, మొసలపల్లి, పాలగుమ్మి, వాగ్రేశ్వరం, కె పెదపూడి, గంగలకుర్రు, అగ్రహారంలో ఉన్న దేవాలయాలను దర్శించుకొని ఈ యాత్ర చివరలో అప్పన్నపల్లి బాలబాలాజీ దేవస్థానం నందు ముగిసింది. యాత్రలో పాల్గొన్న కవి పండితులు భక్తులకు కర్తవ్యాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు, ఆలయ అర్చక స్వాములు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన వారు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నేను రాసినటువంటి పాటలకు శ్రీమతి శ్రీలేఖ సంగీత దర్శకత్వంలో స్వరాలు సమకూర్చగా 2 పాటలు అయినవెల్లి వినాయకుడికి ఇక్కడి కార్యనిర్వహణాధికారులు శ్రీ ముదునూరి సత్యనారాయణరాజు గారు సమర్పిస్తున్నారు. ఇది ఇప్పుడు ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ భక్తులందరి సమక్షంలో మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ అయినవెల్లి వినాయకుడి మీద ఈ పాటలు రాయటం శుభం. ఈ పాటలను ఆవిష్కరించవలసిందిగా శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని కోరుతున్నాను. అయినవిల్లి వినాయక అభయ విజయకారక